గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని హోటళ్లు, హాస్టల్స్ పై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. మాదాపూర్ అయ్యప్ప సొసైటీ పరిధిలోని హాస్టల్స్ తో పాటు సికింద్రాబాద్ లోని అల్ఫా హోటల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. హోటల్లో పాడైపోయిన మటన్తో బిర్యానీ చేసినట్లు గుర్తించారు. డేట్, బ్యాచ్ నంబర్ లేకుండా బ్రెడ్, ఐస్ క్రీమ్ అమ్ముతున్నట్లు తెలిపారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాంప్రసాద్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు తీసుకునేటువంటి ఆహారం ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో కొన్ని ప్రాంతాలలో అన్హైజెనిక్గా ఉంటున్నాయని గుర్తించినటువంటి ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలంగాణ రాష్ట్రంతో పాటు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా పలు హోటళ్లు అదేవిధంగా హాస్టళ్లలో కూడా రైడ్స్ నిర్వహిస్తూ ఉన్నారు. మనం ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్నటువంటి ఆల్ఫా హోటల్ వద్ద అయితే ఉన్నాం. ఆల్ఫా హోటల్లో కూడా గత 2 రోజుల క్రితం నుంచి కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో దాడులు నిర్వహిస్తున్నటువంటి టాస్క్ ఫోర్స్ ఏదైతే ఇటు జిహెచ్ఎంసీ, ఫుడ్ కమిషన్ రెండు కూడా సంయుక్తంగా ఏర్పడినటువంటి టాస్క్ ఫోర్స్ అధికారులు అయితే దాడులు నిర్వహించినట్లయితే మనకు సమాచారం అంతా ఉంది. ఈ దాడుల్లో కూడా పూర్తి స్థాయిలో ఆల్ఫా హోటల్లో అయితే వీళ్ళు ఏదైతే తయారు చేస్తున్నారో ఐస్ క్రీమ్స్ కానీ బ్రెడ్ కానీ వీటికి సంబంధించినటువంటి కొంచెం లేబుల్స్ కూడా లేవనేటువంటి ఒక నిర్ధారణ కూడా అధికారులు వచ్చినట్టు మనకు తెలుస్తూ ఉంది. అంతేకాకుండా ఇక్కడ మనం చూడవచ్చు నిత్యం రద్దీగా ఉంటుంది. అంటే ఉదయం నుంచి మొదలుకుంటే ఉదయం తెల్లవారుజామున 5 గంటల నుంచి మొదలుకుంటే రాత్రి 10-11 గంటల వరకు కూడా ఈ యొక్క ఆల్ఫా హోటల్లో ఎప్పటికీ రద్దీగా కొనసాగుతూ ఉంటుంది. ఈ రద్దీలో కూడా మనం చూసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి బ్రెడ్ ప్యాకెట్స్ కానీ వీటిపైన కూడా లేబుల్స్ లేవనేటువంటి విషయాలు ఏదైతే తినుబండారాలు ఉన్నాయో వాటికి సంబంధించి FSSAI గైడ్ లైన్స్ ప్రకారం అయితే నియమ నిబంధనలు పాటించలేనటువంటి అంశాన్ని అయితే ఇటు టాస్క్ ఫోర్స్ సంబంధించినటువంటి అధికారులు గుర్తించినట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. అంతేకాకుండా ఇక్కడ నాన్ వెజ్ కూడా ఇక్కడ ఫ్రిడ్జ్లో కొద్ది రోజుల తరబడి ఫ్రిడ్జ్లలో ఏర్పాటు చేస్తున్నట్టు గుర్తించినటువంటి అధికారులు వారికి సంబంధించినటువంటి ఈ యొక్క శాంపిల్స్ని కూడా సేకరించినట్టు మనకు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా మనం చూడవచ్చు ఇప్పటికే హైదరాబాద్లో ఉన్నటువంటి హాస్టళ్లలో విద్యార్థులు కానీ అదేవిధంగా ఇటు ప్రజలు ఎక్కడైతే ఎక్కువ మట్టుగా ఉండి ప్రజలు తీసుకునేటువంటి ఆహారానికి సంబంధించినటువంటి అన్ని అంశాలపైన కూడా ఇటు ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి అధికారులు అయితే టాస్క్ ఫోర్స్ బృందం దాడులు కొనసాగుతూ ఉన్నాయి. మనం చూడవచ్చు గత 2 నెలలుగా ఏదైతే ఈ యొక్క నిర్వహిస్తున్నటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో పూర్తి స్థాయిలో ప్రజలందరికీ కూడా ఒక నాణ్యమైనటువంటి ఆహారాన్ని అందించాలి, నాణ్యమైనటువంటి తినుబండారాన్ని అందించాలనే లక్ష్యంగా అయితే ఇప్పటికే ఫుడ్ సేఫ్టీ కమిషన్ అయితే చేస్తున్నటువంటి నేపథ్యంలో అయితే ఇక్కడ ప్రధానంగా రైల్వే స్టేషన్ ఎదురుగా కొంత వేలాది మంది కూడా ఇక్కడికి వచ్చి వెళ్తుంటారు. వాళ్ళు తీసుకున్నటువంటి ఆహారంలో ఎలాంటి స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నారో మనం చూడవచ్చు. గత 2 నెలల కాల వ్యవధిలో ఆల్ఫా హోటల్లో రెండోసారి కూడా దాడులు నిర్వహించడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇక్కడ ఆల్ఫా హోటల్కి సంబంధించినటువంటి యాజమాన్యమే కానీ ఇక్కడ నిర్వాహకులు కానీ కొంత మార్పు రాలేదని చెప్పవచ్చు. 2 రోజుల కింద జరిగినటువంటి దాడుల్లో కూడా వారి యొక్క నిర్వహణ ఏదైతే ఉందో ఇక్కడ కిచెన్లో మెయింటెనెన్స్ లేకపోవడంతో పాటు ఇక్కడ ఫ్రిడ్జ్లలో ఎక్స్పైరీ డేట్ అయినటువంటి మటన్ కానీ ఇక్కడ ఏర్పాటు చేసినట్టు గుర్తించినటువంటి అధికారులకు భారీగా జరిమానా కూడా విధించినట్టు మనకు తెలుస్తూ ఉంది. ఇప్పటికైనా అంటే గతంలో జరిగిన దాడుల నేపథ్యంగా ఇప్పటికైనా అధికారులు చెప్పేదైతే ఒకటే, ప్రజలందరూ తీసుకునేటువంటి ఒక ఆహారాన్ని నాణ్యతతో కూడినది వేయాలి. అదేవిధంగా FSSAI గైడ్ లైన్స్కి అనుబంధంగా ఉన్నటువంటి ఫుడ్స్ను మాత్రమే అందుబాటులో ఉంచాలని చెప్తున్నప్పటికీ కూడా ఇక్కడ పలుమార్లు కూడా దాడులు నిర్వహించిన పరిస్థితులు అయితే ఇక్కడ సికింద్రాబాద్ పరిధిలో ఉన్నటువంటి ఆల్ఫా హోటల్ వద్ద కొనసాగుతూ ఉన్నాయి. కెమెరామెన్ హరీష్తో రాంప్రసాద్, బిగ్ టీవీ, హైదరాబాద్. నిజామాబాద్ జిల్లాలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. బోర్గం ప్రాంతంలోని MSR బార్లో అధికారులు తనిఖీలు చేశారు. బార్లో కాలం చెల్లిన ఫుడ్ కలర్, సాస్ టెస్టింగ్ సాల్ట్ ను సీజ్ చేశారు. కుళ్ళిన నిల్వ ఉంచిన మటన్ కీమా, చికెన్ ను గుర్తించి చెత్త కుప్పలో పడేశారు. ఆహార పదార్థాలు శాంపిల్స్ ను సేకరించి ల్యాబ్ కు పంపించారు. బార్పై కేసు నమోదు చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని ఫుడ్ సేఫ్టీ అధికారి నాయక్ హెచ్చరించారు. MSR బార్ అండ్ రెస్టారెంట్ మీద రైడ్ చేయబడింది. మేము కొన్ని కాంప్లైంట్స్ రావడం వల్ల దీనికి రైడ్ చేయడం జరిగింది. అందులో MSR బార్లో మేము కిచెన్ మొత్తం కంప్లీట్ తనిఖీ చేయబడడం జరిగింది. అయితే అందులో కొన్ని అబ్జెక్షనబుల్ ఐటమ్స్ మేము ఫైండ్అవుట్ చేశాము. తర్వాత కొన్ని ఐటమ్స్ ఫ్రోజన్ ఐటమ్స్ చికెన్ కానీ మటన్ కానీ లోపల ఫ్రోజన్ పెట్టేశారు, అవి డిస్కార్డ్ చేయడం జరిగింది. తర్వాత కొన్ని సస్పెక్టెడ్ ఐటమ్స్ మేము శాంపుల్ తీసేసి స్టేట్ ఫుడ్ ల్యాబ్కు పంపించడం జరుగుతుంది. అది శాంపుల్స్ని బట్టి వాళ్ళ యొక్క నాణ్యతని బట్టి ఆ రిపోర్ట్స్ రావడం, దాని మీద ఆధారంగా నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత ఫస్ట్ నోటీస్ ఇష్యూ చేసిన తర్వాత వాళ్ళు నెక్స్ట్ రెక్టిఫికేషన్ నోటిఫికేషన్ ఇంప్రూవ్మెంట్ నోటీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ నోటీస్ని బట్టి వాళ్ళు